ఫైల్ చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా? నువ్వు చేసిన ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం, గులకరాయి వ్యవహారం అక్కడితో క్లోజ్. ఇంక అక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే. ఈరోజు మేము పరదాలు పెట్టట్లే, మీకు హౌస్ అరెస్టులు చేయట్లే, మీకు పర్మిషన్లు ఇస్తామంటున్నాం, కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు. నేను ఈరోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా, నువ్వు నిజంగా యాత్ర చేయాలి, నిజంగా పరామర్శించాలంటే ప్రశాంతి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించు. కనీసం నీ మీద ఒక నమ్మకమైన వస్తుంది ఎవరికైనా. అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి? మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు? నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది. అది ఈరోజు ఒకటే క్లియర్గా చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి, తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి, మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేను భారతిరెడ్డి గారిని ఒకటే అడుగుతాను. భారతిరెడ్డి గారు, మీకు స్ట్రైట్ క్వశ్చన్, దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు మీ టీవీలోనే ఇలా మిక్స్ చేసి పాత టూర్ని కూడా ఈరోజు టూర్లో భాగంగానే చూపించుకున్న మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిందిగా భారతిరెడ్డి గారిని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరామర్శ అని చెప్పి బలప్రదర్శన చేస్తాము, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు యాత్రలో కూడా మా ఒక కానిస్టేబుల్ మాలకొండయ్య గారు అనే కానిస్టేబుల్కి చెయ్యి ఇరిగిపోయింది. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్న జనాలు కావాలని తోసుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ చెయ్యి కూడా ఇరిగిపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూర్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ రోజు మీకు తెలియదు, రెంటపల్లి వెళ్ళారు, అక్కడ ముగ్గురు చనిపోయిన పరిస్థితి. పొదిలి దగ్గరికి వెళ్ళేసరికి ఆడవాళ్ళ మీద తిరిగి చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరే పరిస్థితి కనిపించింది. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొగాకును కూడా తొక్కేసిన పరిస్థితి. మామిడిపళ్ళు రైతులు పరామర్శకి వెళ్ళి మామిడిపళ్ళను కూడా తొక్కించేసిన పరిస్థితి. పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నామండి. మళ్ళీ వేరే మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు అంటారు. చెయ్యిలరు కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి? కేసులు పెట్టరా? కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే అండి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం. ఏంటండి? ఎస్, నిజంగా ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదని ఆయన మాట్లాడినప్పుడు ఆయన దేనికి కమిట్ అయ్యాడో దానికి కమిట్ అవ్వమనండి. ఆయన ఆన్ పేపర్ దేనికి కమిట్ అవుతున్నారు? మేము ఇంతమందే వస్తాము, మేము ఎక్కడ జనాలు మొబిలైజ్ చేయట్లేదు, మేము పలానా దగ్గర హెలికాప్టర్ దిగుతాము, పలానా టైంకి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాము, అక్కడ నుంచి ఇన్ని కిలోమీటర్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాము, ఇంతమందితో వెళ్తున్నాము, వెళ్ళమనండి, మేము కూడా సహకరిస్తాం. మేమేమి ఇంట్లో కూర్చోండి నోటీసులు ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. మీరు రండి, మీరు ఎంతమంది చెప్తారో దానికి స్టాండ్ బై అవ్వండి, మేము కూడా అలాగే మీకు పర్మిషన్స్ ఇస్తాము, ఏమి జరగకుండా బాధ్యత తీసుకుంటాము. మీరేమో పరామర్శని పేరు పెట్టి బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఎలా అవుతుంది? ఒకసారి అతను కూడా ఆలోచన చేసుకోవాలి కదా. కాదండి, హత్య చేయాలి అనుకున్నారని అతను మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందన్న సంగతి ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడా లేదా, ఏం జరిగింది అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా పబ్లిక్కి చెప్తాం. ఓకే, అసలు దానికి గల కారణాల గురించి మాట్లాడమనండి, బేస్ మాట్లాడమనండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నోటుకొచ్చినట్టు అలా మాట్లాడడం కరెక్టేనా? ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలు వరస అయ్యే వ్యక్తి గురించి అంత వ్యక్తిత్వ హననం చేయడం కరెక్టేనా? ఆవిడ చెల్లెలు వరస అవ్వటమా అవన్నీ కాదండి, ఒక మహిళ ప్రజాప్రతినిధి, ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాంటి ఆవిడ గురించి నోటికొచ్చినట్టు నువ్వు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న మిగతా ప్రజాప్రతినిధులు చప్పట్లు కొడతారా అండి? దాని గురించి మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి? దాని గురించి మాట్లాడమనండి దమ్ముంటే. నియంత అలాంటి పదాలు ఆయనకి సూట్ అవ్వండి. ఎందుకంటే అటువంటి పదాలన్నీ కూడా బాగా యాప్ట్గా గుర్తొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు చూశారు నియంత పరిపాలన ఎలా ఉంటుంది, హిట్లర్ పరిపాలన